హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోతానైతే ఇంకా నేను మార్నింగ్ అనమాట ఇంకా ముగ్గైతే పెట్టేసుకున్నాను. ఇంకా సాటర్డే హాలిడే ఉంది పిల్లలకు. ఇంకా అక్కడైతే బయటైతే నిల్చున్నాం అనమాట. చల్లగా వస్తుంది గాలి అయితే. ఇంట్లో ఏమో వేడివేడిగా ఉంది, బయట ఏమో చల్లగా ఉంది అన్నమాట వెదర్ అయితే. అంటే వెదరు ఎండ కొడుతుంది, కాకపోతే గాలి మాత్రం ముందు చెట్టు ఉంది కదా, మంచిగా వస్తుంది చల్లగా. ఇంకా అందుకని చెప్పేసి బయట అయితే కాసేపు అయితే నిల్చున్నాం అనమాట. ఇంకా టిఫిన్ చేసేసి దోశ తినేసి ఇంకా బయట అయితే కూర్చున్నాం నిలబడ్డాం అనమాట. ఇంకా అక్కడైతే పూజ అయితే అయిపోయింది, గట్టిగా నిలబడ్డామాట. ఇంకా ఫ్రెండ్ వచ్చేసి ఇంకా అదే మన బ్లౌజ్ అయితే అంటే నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉన్నారనమాట ఇక్కడ. అయితే నేర్చుకున్నాక నార్మల్ బ్లౌజులు అయితే కుట్టింది. అయితే నార్మల్ కుట్టినాక తర్వాత మగ్గం వర్క్ కూడా మంచిగా కుట్టింది అనమాట. చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే, సూపర్గా. అదే తీసుకొచ్చి చూపెడతా ఉంది. మంచిగా వచ్చింది బ్లౌజ్ అయితే, మంచిగా వచ్చింది. 15 రోజులలోనే మంచిగా బ్లౌజ్ కుట్టడం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా కుడుతూ ఉంది ఇప్పటికైతే. బ్లౌజులు అయితే మంచిగానే కుడుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలు అయితే రసన చేసుకున్నారు. రసన అయితే కొనుక్కొచ్చిండు ప్యాకెట్స్ కొనుక్కొస్తే ఇంకా వాళ్ళైతే చేసుకుంటే చక్కెర కరగలేదు. అది సప్పగుందేందిరా అంటే చక్కెర కరగలే అని చేసే వరకు కింద చక్కెర మొత్తం అట్నే ఉంది. ఇంకా తర్వాత చక్కెర కలుపుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటే మధ్యాహ్నం వరకు తాగొచ్చు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా నన్ను టేస్ట్ చూడంటే నేను టేస్ట్ చూస్తే చప్పగా ఉందన్నమాట. చప్పగా ఉంటే మళ్ళీ అందులో కింద చక్కెర ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసి మధ్యాహ్నం వరకు కరుగుతుందని చెప్తే ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నారనమాట. స్వీట్కి అయితే హెడ్ బాత్ అయితే పోసిన. ఇంకా అక్కడైతే ఇది ఈరోజు మార్నింగ్ అనమాట. ఇంకా నేను కూడా హెడ్ బాత్ అయితే చేసినాక ఇంకా పాలు అయితే పెట్టేసిన పిల్లల కోసం. అయితే పాలు పెట్టేసి ఇంకా బూస్ట్ వేసి ఇంకా వాళ్ళకి పాలు ఇచ్చింది అనుకోండి, వాళ్ళైతే తాగేస్తారనమాట. ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి తీసుకొచ్చిండు, ఇంట్లో వేయలే, ఓపిక లేదు నాకు అసలే. ఇంకా బయట నుంచి అయితే తీసుకొచ్చిండు. ఇంకా అక్కడైతే పాలు అయితే పెట్టేసిన అనమాట. ఇంకా ఈరోజు సండే కదా, లేవడం కూడా లేట్గానే లేచినాం అనమాట. 7కేమో లేచిన అనమాట. ఇంకా అక్కడైతే పాలు అయితే మరుగుతూ ఉన్నాయి. పాలు మరుగుతూ ఉంటే ఆమె స్నానానికి వెళ్ళింది. అప్పటికి టైం వచ్చేసి 8:30 ఏమో అవుతుంది, 8:30 9 అవుతుంది టైం అయితే. ఆమె స్నానానికి వెళ్ళింది. అయ్యో, మళ్ళీ పాలు పోస్తే మళ్ళీ చల్లారిని అని మళ్ళీ అట్లా అల్లరి చేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి అవి మరుగుతూ ఉన్నాయి, కానీ ఆమె అయితే రావట్లేదు. ఇంకా తర్వాత అవి మరిగినాక ఆమెకు పోషిస్తే ఇంకా పాలు అయితే తాగేస్తుంది. మీరే టిఫిన్ తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మేము తిన్న టిఫిన్ అయితే వడ, ఇడ్లీ. ఇంకా అక్కడైతే పని మొత్తం అయిందన్నమాట. ఇంకా సండే కాబట్టి లేట్గా లేచినాం. ఇంకా పని ఇంకా లేట్గా అవుతాయి అనమాట. తొందరగా లేచినాం అనుకోండి, తొందరగా అయిపోతాయి పనులు. ఇంకా లేట్గా లేస్తే లేట్గానే అయిపోతాయి పనులు అయితే. ఇంక ఇక్కడైతే పాలు అయితే మరిగినాయి. గ్యాస్ ఉఫ్ఫను ఊదగానే గ్యాస్ కూడా ఆఫ్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇంక ఇటు చిన్న పొయ్యి మీద అయితే పెట్టేసిన పాలు. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఆమె రాదు అని చెప్పేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసిన. ఇంకా ఆమె కోసం మళ్ళీ మేము చాయ్ పెట్టేసుకుంటే పాలు చల్లారుతాయి, అందుకని చెప్పేసి ఆమె రాగానే ఆమెకు పాలు పోసిచ్చిన. ఆమె అయితే వడ తిన్నది. టోనీకి కొద్దిగా అయితే ఉంచిందనమాట వడ. ఇంకా టోనీకి అయితే ఇడ్లీ పెద్దగా ఉన్నదనమాట. ఒక్క ఇడ్లీ వాడు తినడో డౌట్ నాకైతే. ఇడ్లీ ఇంకా లాస్ట్ వరకు చూడండి, ఆఖరి మళ్ళీ నాకే పెట్టేసిండు. ఒకటే ఇడ్లీ తిన్నాడు, ఆ సగం వడ తిన్నాడు, ఒకటే ఇడ్లీ తిన్నాడు. ఇంకా మళ్ళీ ఇంకో ఇడ్లీ మళ్ళీ మనిషి కింద పెట్టేసింటూ అని. ఇంకా అట్లుంటుంది అనమాట మనంతో. ఎక్కువ తినడు, తక్కువ తింటాడు లిమిట్గా. కానీ బొజ్జలో పట్టే అంత తింటాడు. ఎక్కువ తింటా కూడా కడుపు నొప్పి లేస్తుంది అంటాడు. ఇంకా అందుకని చెప్పేసి ఈ స్వీట్ అయితే వడ తిన్నది. నేను కూడా ఫస్ట్ వడ తిన్నా. ఇంకా టిఫిన్ తిన్నాక తర్వాత చాయ్ అయితే పోసుకొచ్చిన.
చాయ్ అయితే తాగేస్తా ఉన్నాను ఇప్పుడు. మీరే టిఫిన్ చేసిలో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా అక్కడైతే చాయ్ అయితే పెట్టేసిన, చాయ్ అయితే తాగుతా ఉన్నా. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.